ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం దేవి సెంటర్ లో ఉన్న భవిత దివ్యాంగుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్ శాఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. భవిత దివ్యాంగుల సంస్థ నిర్వాహకురాలు సునీత దివ్యాంగ పిల్లలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ శాఖ శ్రీనివాస్ కొనియాడారు. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దివ్యాంగ పిల్లలను ఆదరిస్తున్న సునీత అభినందనీయురాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య, డ్రమ్ వాయిద్యం సభికులను ఆకట్టుకుంది. అనంతరం దాత అందించిన స్టీల్ వాటర్ బాటిల్స్ ను దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొల్లపల్లి సోనియా, జుత్తుక మల్లికార్జునుడు, ఎంఈఓ తాతారావు తదితరులు పాల్గొన్నారు. చాలా కంటి రెప్పలాగా కాసుకునే వాళ్ళని అలాగా చూస్తున్నారంటే నేను మేడం గారిని ఈ రోజు నుంచి కాదు, మొన్న సర్పంచ్ ముందు నుంచి కూడా చూస్తున్నాను. నిజంగా ఒక తల్లిదండ్రులు కూడా అంత పిల్లలంతా జాగ్రత్తగా చూడరు. అటువంటి స్నేహం మరియు బాల్యం అన్ని పెద్దరికి అన్ని కలిపి ఆవిడ జోడించి ఆ పిల్లల్ని అంత అలాగే చూస్తున్నారంటే నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ భవనం గురించి ఒకసారి మేడం గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది పింక్ అయి నీళ్ళిపోయి వర్షం రావడం కొంచెం ఇబ్బంది పడుతుంటప్పుడు మన గ్రామానికి చెందిన మేక కాశీ గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్తే అన్ని వారు స్పందించి అన్ని మరి డబ్బులు ఎంత అని తెలియదు కానీ మొత్తం పింక్ నుంచి బల్లలన్నీ మొత్తం అన్ని నేయించి శుభ్రం చేసి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి మొత్తం అది కూడా చేయించి పెట్టారు. అలాగే మన గ్రామానికి చెందిన వెంకటరావు గారు కానీ, జానకిరామ కానీ, అలాగే మన రిటైర్డ్ ఈవార్డు గారు కానీ ఏ సమస్య వచ్చినా కనుక ముందుండి దగ్గరుండి ఈ పిల్లల భవిష్యత్తు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారంటే వారు కూడా కపిలేశ్వరం గ్రామం దొరికిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు కామ్రేడ్ జుత్తుగా వెంకన్న గారు 22వ వర్ధంతి. నిజంగా మల్లికార్జున గారికి ప్రత్యేక అభిమానాలు ఎందుకు చెప్తున్నానంటే, బ్రతుకున్న తల్లిదండ్రులు ఈ రోజు రోడ్లను తీర్చికొట్టే రోజుల్లో నడుస్తున్నాయి. కానీ అంటే తండ్రి చనిపోయి ఈ రోజుకి 22 సంవత్సరాలు అయినా కానీ 22 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం వాళ్ళ తండ్రి గారి పేరున నాకు తెలుసున్న కానీ అలాగే చేస్తా ఉన్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పాదాబంధనం చేస్తున్నాను సార్. ఈ రోజుల్లో పక్క వాళ్ళ గొడవలో ఎవరు పట్టించుకోని పరిస్థితి అయితే ఉందండి. ఇలా పిల్లలతో ఒక స్కూల్ రన్ అవుతుందని తెలుసుకొని వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి ఈ భవిత సెంటర్కి ఇన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి గ్రామ పెద్దలకి, మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యంగా రాఘవల్ సార్కి సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.